మానిటైజేషన్ కోసం మనం ఎలిజిబులా కాదా? ఎన్ని అవర్స్ వచ్చాయి వాచ్ అవర్స్ అనేది తెలుసుకుందాము. ఫస్ట్ మనం యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలి. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే ఇలా మనకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ అనేది ఈ స్క్రీన్ మీద చూపించినట్లు వస్తుందండి. కింద మళ్ళీ మనం కంటెంట్స్లోకి వెళ్ళాలి. కంటెంట్స్లోకి వెళ్తే మనం ఏమేమి వీడియోస్ చేశాము అనేది ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను కదా, ఏమేమి వీడియోస్ చేశాము అనేది మొత్తం డిస్ప్లే అవుతుంది. కంటెంట్స్ పక్కనే మనకు అనలిటిక్స్ అని కూడా ఉంటుంది. అనలిటిక్స్ ట్యాబ్లోకి వెళ్ళినప్పుడు పైన ఓవర్ వ్యూ అనే ఆప్షన్ ఉంది కదండి, ఆ ఓవర్ వ్యూ అనే ఆప్షన్లోకి వెళ్తే మనకి వాచ్ అవర్స్ ఎన్ని వచ్చాయి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఆ వాచ్ అవర్స్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ పైన 28 డేసా, 90 డేసా, 365 డేసా అని ఉంది కదా, మనకి 28 డేస్కి చూపిస్తుందండి ఇక్కడ. సో మనం 365 డేస్ పెట్టుకొని చూసుకుంటే మనకి ఎన్ని వాచ్ అవర్స్ వచ్చాయనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మనం ఎన్ని డేస్ పెట్టుకుంటే ఆ డేస్కి తగ్గట్టుగా వాచ్ అవర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. నెక్స్ట్ మనకి ఇక్కడ సబ్స్క్రైబర్స్ కూడా చూపిస్తున్నాను కదండి, సేమ్ మనకి వాచ్ అవర్స్ లాగానే సబ్స్క్రైబర్స్ కూడా 28 డేస్కి, 365 డేస్కి ఎంతమంది వచ్చారు అనేది మనం పెట్టుకొని ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి మనం చేసిన వీడియోస్లో టాప్ కంటెంట్ ఏది అనేది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. నెక్స్ట్ మనకి ఓవర్ వ్యూ పక్కన కంటెంట్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఓవరాల్గా మనకి టోటల్ ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయి, వ్యూ డ్యూరేషన్ ఎలా ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి. అలాగే మనం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మన వీడియోస్ అనేవి ఆడియన్స్కి ఎలా వెళ్తున్నాయి, యూట్యూబ్ సెర్చ్ ద్వారా వెళ్తున్నాయా లేకపోతే బ్రౌజ్ చేస్తే వెళ్తున్నాయా అనే ఇన్ఫర్మేషన్ కూడా కింద ఉంటుందండి. ఆడియన్స్ ఎక్కువగా ఏ వర్డ్స్ యూస్ చేసి సెర్చ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కింద అనలిటిక్స్ ఆప్షన్ పక్కన కమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన వీడియోస్కి ఏమేమి కమెంట్స్ వచ్చాయనేవి అన్నీ ఇక్కడ మనం చూసుకోవచ్చు. స్క్రీన్ మీద నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను కదండి, అలా చూసుకోవచ్చు. ఫైనల్గా మనం యూట్యూబ్ నుంచి ఆన్ చేయాలి అని అంటే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదండి, మెంబర్షిప్, సూపర్స్ అండ్ షాపింగ్ అనేవి. వీటికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అని అంటే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవాలి. లేకపోతే షార్ట్స్ అయితే 30 lakh వ్యూస్ రావాలండి షార్ట్స్కి అయితే. అదే మనకి యాడ్స్ రావాలి అని అంటే 4000 వాచ్ అవర్స్ కానీ లేకపోతే షార్ట్స్ అయితే 10 million షార్ట్స్ వ్యూస్ కానీ రావాలండి. అప్పుడు మనం యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ అప్లై చేసుకుంటే మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. అంతే అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ చేయండి, ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.